పరిష్కరిస్తానని నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. బస్సు యాత్రలో చంద్రబాబు మాట్లాడుతున్న తీరు తెలంగాణ టీడీపీ నేతల్లో తీవ్ర అసహనం కలిగిస్తోంది. మరోపక్క టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శలకు దిగుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక న్యాయ పోరాటం అన్నప్పుడు మరి తెలంగాణ ఉద్యమం న్యాయ పోరాటమా కాదా? లేదు నువ్వు కూడా వైసీపీ లాగా తెలంగాణలో నీ పార్టీని మూసుకోదలుచుకున్నావా? సూటిగా సమాధానం చెప్పండి. ఇంకా మోసం చేయకు. తెలుగు ప్రజల పేరు మీద నిన్ను నీవు వంచుకోకు, ప్రజల్ని వంచేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కూడా మేము చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ 10 జిల్లాల్లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేకవాదం అంతంత మాత్రమే అని, అటు 13 జిల్లాలు ఇటు 3 జిల్లాలు కలిపి మొత్తం 16 జిల్లాల్లో సమైక్యమే కోరుకుంటున్న నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యమం వైపే మీరు మొగ్గు చూపితే మంచిదనే సలహా కూడా కొంతమంది తెలంగాణ నేతలిచ్చారు. పైకి చెప్పకపోయినా ఇదే అభిప్రాయంలో ఉన్న బాబు సమైక్యం అని అనకుండా అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చినట్లుగా మాట్లాడితే పార్టీకి సీమాంధ్రలో కూడా మంచి మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం కుట్ర కుతంత్రాలు చేయొద్దండి. జాగ్రత్తగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడానికి దోహదం చేయమని మరొకసారి అందరిని కోరుకుంటూ, అయితే మొదటి రోజు మాత్రం చంద్రబాబు బస్సు యాత్రకు ప్రజలు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. జన సమీకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిర్ణీత సమయం కన్నా 3 గంటలు ఆలస్యంగా బస్సు యాత్ర ప్రారంభించారు బాబు. ప్రారంభమైన తరువాత కూడా చంద్రబాబు ఎడతెరిపిలేని ప్రసంగంలో అక్కడి బర్నింగ్ ఇష్యూకి సంబంధించిన అంశాల కన్నా జాతీయ, అంతర్జాతీయ అంశాలే ఎక్కువగా ఉండడంతో ప్రజల్లో స్పందన కూడా పెద్దగా కనిపించలేదు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు విస్పష్టంగా 2 ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నమే చేస్తుండు. ఇటు తెలంగాణ ప్రజలైనా అటు సీమాంధ్ర ప్రజలైనా వేరే దేశాలలో ఉన్న తెలుగు ప్రజలందరి పట్ల తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సమాన దృష్టి ఉన్నది. సమన్వయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ వ్యవహారం. బాబు బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనపై సీమాంధ్ర టీడీపీ నేతలు పెదవులు విరుస్తున్నా ఇంటిలో కూర్చోకుండా కనీసం నెల రోజుల తర్వాతైనా ప్రజల్లోకి వచ్చారని సంతోషపడుతున్నారు ఆ ప్రాంత నేతలు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమా? మరైతే సీమాంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాల మాట ఏంటి? ఆయన ప్రసంగాలు విభజనకి వ్యతిరేకంగా ఉన్నట్టు వస్తున్న ఇండికేషన్స్లో అర్థం ఏంటి? తెలంగాణ రాష్ట్ర విభజన వ్యతిరేకంగా కాదు అంటూ లెటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రతో సీమాంధ్ర ప్రాంతంలో ఆయన పర్యటన చేస్తున్నారు. ఆయన ఆత్మగౌరవ యాత్ర అని చంద్రబాబు అంటున్నారు. యూటర్న్ తీసుకోలేదు, ప్రజా టర్న్ మాత్రమే అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇది ఆత్మ వంచన యాత్ర, ఆత్మ ఘోషయాత్ర అని చెప్పి మరోవైపు అంటున్నారు. ఇంతకీ యాత్రలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అన్న అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి యాదవ్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి శ్రావణ్ గారు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. మొదటగా యాదవ్ రెడ్డి గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలమని ఒక లేఖ ఇవ్వడం జరిగింది. మొదటగా ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చారు. దాని తర్వాత దానికే కట్టుబడి ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఇంకొక లేఖ ఇవ్వడం ద్వారా విభజనకి మేము వ్యతిరేకం కాదు అన్న ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత విభజన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత వీటన్నిటి నేపథ్యంలో ముందుగా టీడీపీ ఇచ్చిన లేఖనే మెయిన్గా చెప్తూ ప్రధాన ప్రతిపక్షం లేఖ ఇచ్చింది కాబట్టి మేము ముందుకు వెళ్ళామని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన సీమాంధ్ర ప్రాంతంకి వెళ్ళి 1999లో వాజ్పేయి విభజనని చేస్తానంటే అడ్డుకున్నాను నేనే అని చెప్పడంలో ఈ రెండింటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాల్సింది చాలా క్లియర్గా ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన వాజ్పేయి గారు అసలు ఆ రోజు ఏజెండాలో ఈ 3 స్టేట్లతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వేయడానికి వాళ్ళు ఎక్సైజ్ చేసిన తర్వాత ఇతను ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా 3 నేతలను కలిసి అదే అడ్డుకొని ఆపాడు. ఇది జగమెరిగిన సత్యం. కాకపోతే మొన్నటి వరకు ఆయన నిన్న స్టేట్మెంట్ చేసే వరకు వాళ్ళ నాయకులు కానీ ఆయన కానీ ఎప్పుడు మేము విమర్శించినాము, ఈయన అడ్డుకున్నాడంటే లేదు మేము అడ్డుకోలేదు, అసలు వాళ్ళ నిర్ణయం అని చెప్పి ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికారు. ఇవాళ క్లియర్గా ఆయన నోటి నుంచే చెప్పాడు. అది మనం దాంట్లో ప్రజలు ఇప్పుడు ప్రజా టర్న్ అంటున్నాడు, అది యూ టర్న్ కాదంటున్నాడు, మరి ఏ టర్న్ అసలు
ఇప్పుడు ఇవాళ అక్కడికి వెళ్ళావు, ఏం చెప్తున్నావు అక్కడ? యూటర్న్ తీసుకున్నట్టే అని అంటారా ఇప్పుడు మీరు? ఖచ్చితంగా యూటర్న్ కాకపోతే ఏంటిది? ఇప్పుడు ఆయనని ఏం చెప్పడానికి పోయినావు? నేను ప్రజలు రోడ్ల మీద ఉంటే నేను వాళ్ళ వెనబడే ఉంటాను, నేను మీకు అండగా ఉంటాను, మీరు సమైక్యం కొరకు పోరాడుతుంటే నేను ఇంట్లో కూర్చోవాలన్నా, నేను మీకు అండగా ఉంటాను అంటే అర్థం ఏంటి? నేను సమైక్యానికి వ్యతిరేకం అని చెప్తేనే వ్యతిరేకమా? నువ్వు అది చెప్పకుండా కూడా ఎన్నో యాక్షన్స్ చేసావు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వీళ్ళందరూ అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా మంది సమైక్యవాదం కోసము, సమైక్య రాష్ట్రం కోసము అక్కడ 13 జిల్లాల్లో వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు సార్. వాళ్ళందరూ పార్టీని ఎదిరించే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నాగా మనం చూస్తున్నాం కదా, ఆయన చంద్రబాబును క్వశ్చన్ చేస్తున్నాడు. తన సొంత పార్టీలో ఉండి మరి నీ పార్టీ నిర్ణయం కదా ఏమిటి అంటే, దానికి నేను పార్టీని వ్యతిరేకించి వస్తున్నాను, అట్లనే నువ్వు తెలంగాణలో ఒకటి చెప్పు, ఇక్కడ ఒకటి చెప్పమని అర్థం. ఆయన మరి ఏమంటున్నాడు ఆయన తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అక్కడున్న సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులు అసలు సిడబ్ల్యూసీ తీర్మానం కాకముందు అందరూ మేము ఏది చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాము. ముఖ్యమంత్రి గారు అయితే 100 సార్లు చెప్పాడు బయట. నేను తెలంగాణ నాయకులు పోయి అడిగితే నా చేతిలో ఉంటే నేను చేసేదాన్ని డెసిషన్ తీసుకునేవాడిని, అది హైకమాండ్ చేతిలో ఉన్నది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటామని చెప్పి మా తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ చెప్పాడు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. సిడబ్ల్యూసీ డెసిషన్ కొరకు, సిడబ్ల్యూసీ రెజల్యూషన్ కొరకు 2 సార్లు పిలిచి ముఖ్యమంత్రి గారితో అన్ని వివరంగా మాట్లాడారు. మరి అప్పుడు లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి అక్కడ మాట్లాడేది, రెండింటిని ఒకటేగా మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఒకరు పరోక్షంగా చేస్తుండొచ్చు, ఒకరు ప్రత్యక్షంగా చేస్తున్నారు. ఇప్పుడు అందరు ప్రత్యక్షంగా అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ వచ్చిన రోజు ఒక స్టేట్స్మెన్ తిరిగి చాలా గొప్పగా మాట్లాడాడు, వెల్కమ్ చేశాడు డెసిషన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్. నేను ఆ రోజు నేనే కాదు చాలా మంది మిత్రులు శ్రమ కూడా ఎంత స్టేట్స్మెన్ తిరిగి చాలా గొప్పగా మాట్లాడా. రాజకీయంలో ఉంటే ఈ కమిట్మెంట్తో ఉంటే నష్టమైనా సరే, నాకు నష్టమైనా కానీ నేను దీన్ని స్వాగతిస్తున్నానంటూ మాట్లాడాడు. మరి ఇవాళ ఎందుకు తిరిగిపోయాడు, ఇది వెనుక తిరిగాడు? అక్కడ ఎందుకు తిరిగాడు? రాజకీయంగా కొన్ని పార్టీలు అందరికంటే ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రంగంలో దిగి జనాకర్షణ వాళ్ళు దిక్కుపోతుంది, నా ఆకర్షణ పోతుందేమో, ఇక నాకు పుట్టగతులు లేకుండా పోతామని భయంతో అన్ని పొలిటికల్ పార్టీల్లో ఈ రకంగా అందరు ప్రతినిధులు వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ వాళ్ళ మీద, ఒక్క సిపిఎం పార్టీ, సిపిఐ అండ్ బీజేపీ, ఈ ముగ్గురు అక్కడ కూడా నేషనల్ పార్టీలు అయినా అక్కడ కూడా వాళ్ళకి ఎంతో అంత బలం ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం చెప్తలేరు. వాళ్ళు ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉన్నారు. శ్రావణి గారు, ఈ నేషనల్ పార్టీలుగా పేరొందిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ స్టేట్కు పరిమితమైన పార్టీలు కానీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే సీమాంధ్ర 13 జిల్లాల్లో ఇప్పుడు పర్యటనలు చేస్తున్నా, ఆందోళన చేస్తున్నాయి అన్నది మీరు ఒప్పుకుంటారా? ఓటు బ్యాంక్ రాజకీయం కాకుండా మరింకేదైనా కారణాలు ఉన్నాయని మీరు అంటారా? పూర్తిగా అది ఓటు బ్యాంక్ సంబంధించిన ఓట్ల కోసం, సీట్ల కోసం జరుగుతున్నటువంటి ఒక తతంగం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇవాళ లగడపాటి రాజగోపాల్ గారు మొత్తం అంత తనాయించి మాట్లాడినా, లేకపోతే తెలుగువారి ఆత్మగౌరవం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, సమన్యాయం పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే షర్మిల గారు మాట్లాడినా, ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో ప్రజలను మభ్యపెట్టి పొలిటికల్గా ఏ రకంగా స్పేస్ సంపాదించుకోవాలా అనేటువంటి ఒక దుగ్ధ తప్ప వేరే ఏమీ కాదు. నా తెలుగు ప్రజల మీద ప్రేమ లేదు, లేకపోతే నా తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, నా ఆంధ్ర ప్రజల మీద ప్రేమ లేదు. మేము ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయితాము, లేదు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకుంటందుకు చివరస్త్రంగా ఇంకేమైనా చేయొచ్చా, లేకపోతే హైదరాబాద్ని ఏ రకంగా కబ్జా పెట్టచ్చు, ఈ రకమైనటువంటి ఒక ఓరియంటేషన్తో తప్ప అక్కడ ఏదో ప్రజల మీద ప్రేమ ఉండి ఆ ప్రజల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు అయితే వైవుడ్ ఉత్తరాంధ్ర గంత అన్యాయంగా ఎందుకు ఉంటుంది, రాయలసీమ ఎడారి ఎందుకు మారిపోతుంది, అక్కడ ఎందుకు సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రజల మీద ప్రేమ కాదు, అది వాళ్ళ యొక్క పార్టీల మీద ప్రేమ. ఆ పార్టీల ద్వారా రేపు వచ్చేటువంటి ఒక ఓట్లు, సీట్ల మీద ప్రేమ. కాబట్టి ఇదంతా తతంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి స్పెసిఫిక్గా మీరు ఇంతకుముందు యాదనని అడిగినటువంటి ఒక ప్రశ్నకు కూడా
మీరు ఇవాళ ఏదో కొత్తగా ఆయన యూటర్న్ తీసుకున్నాడా అని చెప్పని మీరు ప్రశ్న అడుగుతా ఉన్నారు. నేను అంటున్నాను హీఈస్ నెవర్ ఫర్ తెలంగాణ. దో గోడ మీద పిల్లి లెక్క ఒక ఆపర్చునిస్టిక్గా వ్యవహరించిండ్రు, స్టేట్స్మెన్గా మాట్లాడిండు మన ప్రకటన వచ్చిన తర్వాత అని ఒప్పుకున్నప్పటికి కూడా. బట్ ఇమీడియట్గా అంటే ప్రతిసారి కూడా మీరు డిసెంబర్ 7వ తారీఖు 2009 నాడు ఏం మాట్లాడిండు, 10వ తారీఖు ఎందుకని ఆయన ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంటారు? ఎక్కువగా అంటే రెండు ప్రాంతాల్లో సమన్వయం చేయాలని, లేదంటే రెండు ప్రాంతాల్లో ఉనికి కాపాడుకోవాలనుకునే ప్రయత్నంలో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులకి ప్రతిసారి వెళ్తాడు అనుకోవచ్చు అంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన వైఖరి ఉండాలి. అది తెలంగాణ రాష్ట్ర విభజన సమస్య కావచ్చు, లేకపోతే ఒక పబ్లిక్ పాలసీకి సంబంధించిన అంశం కావచ్చు, ఏ పాలసీ కానీ ఒక పాలసీ పట్ల నిర్దిష్టమైన వైఖరి, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పని ఒక స్పష్టమైనటువంటి ఒక వైఖరి తీసుకోవాలి. దట్టు వెన్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ పోలరైజ్డ్, ప్రజలు పూర్తి స్థాయిలో ఒక అంశం పట్ల పోలరైజ్ అయినప్పుడు రాజకీయ పార్టీగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఆ రాజకీయ పార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ నేను రెండు ప్రాంతాల్లో మనుగడ కొనసాగాల అంటే అవ్వ కావాల బువ్వ కావాలంటే నడవదీయాలి. నువ్వు ఆంధ్ర కన్నా కన్ఫైన్గా, తెలంగాణ కన్నా కన్ఫైన్గా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ డివిజన్. అంటే ఆ కన్ఫ్యూజన్లోనే ఆయన ఇటువంటి యూటర్న్స్ తీసుకోవడం కానీ, ఇటువంటి రెండు రకాల సిద్ధాంతాలు కానీ ఇవన్నీ అనుకోవచ్చు అంటారు. అన్డౌటెడ్లీ కన్ఫ్యూజన్. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొక విషయాన్ని కూడా ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ మనుగడ కావాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడుతున్నా కూడా అనుకోవట్లేదు. ఇవాళ మెజారిటీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అక్కడ ఆంధ్ర ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ గొంతులు నొక్కి సమైక్యవాదం పేరు మీద హైదరాబాద్లో పెట్టుబడులు, హైదరాబాద్లో ఇన్వెస్ట్, మీరు చంద్రబాబు నాయుడు గారి మొత్తం ఆర్గ్యుమెంట్ కనుక మీరు చూసినట్టయితే మన భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చి నేను హైదరాబాద్ను హైటెక్ సిటీ కట్టినా, నేను హైదరాబాద్ ఇది డెవలప్ చేసిన, నేను హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కట్టించిన, నేను హైదరాబాద్లో మొత్తం అంతా అక్కడికే అనమాట. అంటే ది ఎంటైర్ సమైక్యవాద మూమెంటు, తెలుగు జాతి గౌరవం అంతా హైదరాబాద్ చుట్టే. అంటే ఈ హైదరాబాద్ చుట్టూ అంటే తెలుగు జాతి గౌరవమేనా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించిన అంశాల, ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆంధ్ర ప్రజలు కూడా అర్థమైంది. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ నేను వాట్ ఐ ఫీల్ ఈజ్ ఒక నిర్భయంగా ఆంధ్ర ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆకాంక్షలను కూడా వ్యక్తీకరించకుండా ఉండేటువంటి ఒక పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టేసిండ్రేమో 56 సంవత్సరాలుగా. లేకపోతే శ్రీకాకుళంను ఒక అణు విద్యుత్ కర్మాగారానికి ప్రయోగశాలకు ఎట్లా మారుస్తారు? మంచినీళ్ళు ఇవ్వకుండా రాయలసీమను ఎట్లా చంపుతారు? తొండలు గుడ్లు ఎందుకు ఒంగోలులో పెడతాయి? విజయనగరంలో మౌలిక సదుపాయాలు ఎందుకు ఉండవు? అంటే వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోకుండా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మనోభావాలు ఒక రకంగా ఉన్నాయి, నాయకుల మనోభావాలు ఒక రకంగా ఉన్నాయని అంటున్నారు. నేనైతే అలాగే అనుకుంటున్నానండి. బికాజ్ టుడే దాని మీద డివైడ్ మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. ప్రజల మనోభావాలు ఒక రకంగా ఉన్నాయా, లేదంటే నాయకులే అది నడిపిస్తున్నారా అంటే ఒక అపోహ సృష్టించినారు. నేను ప్రజలకు ఏం అపోహ సృష్టించిండ్రు? తెలంగాణ ఇచ్చేస్తే భూమి బద్దలైపోతుంది, తెలంగాణ ఇచ్చేస్తే హైదరాబాద్కి ఏ ఆంధ్ర ప్రజలు రాదన్నట్టు. మద్రాసు నుంచి విడిపోయినాయి. మద్రాసు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు వచ్చింది సార్? ఓన్లీ ఆఫ్టర్ 20 years. అంటే మీరు చెప్తున్న ప్రకారం వాస్తవాల్ని దాచిపెట్టి వాళ్ళకి పూర్తిగా గురి చేస్తున్నారు. అంటే అది పక్కన పెడతా ఆ విషయము. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఏకైక టార్గెట్తో పనిచేస్తూ ఇటు వైఎస్ఆర్సీని కానీ అటు టీఆర్ఎస్ని కానీ వీళ్ళిద్దరిని కూడా కలుపుకుని కుట్ర చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మామూలుని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉనికి లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది ఆయన అనడం ఎంత మటుకు మీరు దాన్ని వేకిపిస్తారా? అసలు ఆయన క్రియాకర్మల వల్లనే ఆయన పార్టీ ఇక్కడ అక్కడ ఉనికి కోల్పోతుంది. ఆయన చాలా పొరపాటు పడుతున్నాడు. ఆయనకు ఒక స్టాండ్ ఉండింటే ఏదో ప్రాంతంలో మిగిలిపోయేవాడు. ఇప్పుడు ఇరు ప్రాంతాల్లో కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఎందుకంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూ వచ్చింది ఇంతకాలం. ఇవ్వవలసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా వాళ్ళ నిర్ణయం చెప్పలేదు. అసలు అందరు నిర్ణయం అడుగుతారు కానీ వాళ్ళ నిర్ణయం